హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీ క్రియేషన్స్. ఇది వచ్చేసి మేము ఉంటున్న అపార్ట్మెంట్లో గణేష్ నిమజ్జనం జరుగుతుందండి. ఇది 11 days చేస్తున్నారు. యాక్చువల్గా మేము ఊరెళ్ళిపోయాము, ముందే చేస్తారేమో అనుకున్నాము, కానీ మేము వచ్చిన నెక్స్ట్ డేనే ఇక్కడ నిమజ్జనం చేశారు. ఆ ముందు రోజు అంతా అన్నదానాలు, ఏవో పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ అలా పెట్టారట. మేమేమో నిమజ్జనం చేశారేమో అనుకున్నాము, కానీ మేము వచ్చిన నెక్స్ట్ డేనే చేశారు. ఇది వచ్చేసి పిల్లలు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. అక్కడ బ్యాక్ సైడ్ ఉట్టి ఉట్టి కొట్టడం కోసము ప్రిపేర్ చేస్తున్నారు. ఈ లోపల సాంగ్స్ పెట్టారు. పిల్లలందరూ అక్కడ చేరి బాగా డ్యాన్స్ వేస్తున్నారు. అదిగోండి మా వినాయకుడు అక్కడ ఉన్నాడు చూడండి. మేము వెళ్ళలేకపోయాము, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగోలేదు, అందుకని చెప్పి అక్కడ దాకా వెళ్ళలేదు. నేను పక్కన ఉన్నాను. ఈ వీడియోస్ అన్నీ కూడా అక్కడక్కడ క్లిప్పింగ్స్ మా ఆయన తీసుకొచ్చాడు. కొంచెం దగ్గు జలుబు అలా ఉండడం వల్ల నేను అందరిలోకి వెళ్ళలేదు, ఇంకా స్ప్రెడ్ అవుతుందని చెప్పి. ఇదేమో ఒట్టి కొడుతున్నారు. వాళ్ళు డ్యాన్సులు వేసే లోపల, పిల్లలు డ్యాన్సులు వేసే వాళ్ళ లోపల ఇక్కడ ఒట్టి ప్రిపరేషన్స్ అవి అయిపోయాయి. తర్వాత వచ్చేసి పిల్లలందరినీ లైన్లో నిల్చోబెట్టారు. అక్కడ చూస్తున్నారు కదా, అందరూ లైన్లో నిల్చున్నారు. కానీ పెద్దవాళ్ళేమో వెళ్ళి ఉట్టి కొట్టిస్తున్నారు. ఆ పిల్లలందరూ మేము అంటున్నారు. ఫస్ట్ పెద్దవాళ్ళ దగ్గర కొట్టిపించి తర్వాత పిల్లలతో కొట్టిపించారు. అక్కడ వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా, అతను కొట్టారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టచ్ అయింది, సెకండ్ టైం వెళ్ళినప్పుడు కొట్టేశారు. తను 2 times కొట్టేశారు ఒట్టి. అది పగిలిపోయింది. తర్వాత ఇంకొకటి కట్టి తర్వాత పిల్లల చేత కొట్టిపించారు. బాగా ఉన్నారు. ఇక్కడ మా అపార్ట్మెంట్స్లో ఎక్కువ నార్త్ వాళ్ళు ఉంటారు. పార్టిసిపేషన్ కూడా వాళ్ళే ఎక్కువ చేస్తారు. మన తెలుగు వాళ్ళకంటే కూడా నార్త్ వాళ్ళే బాగా పార్టిసిపేట్ చేస్తుంటారు అన్నిట్లో, గేమ్స్లో, ఇట్లా కల్చరల్ యాక్టివిటీస్లో, ఇలా ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా బాగా జరుగుతారు. అన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు మా అపార్ట్మెంట్స్లో. వినాయక చవితి అండ్ దసరా, శివరాత్రి, శ్రీరామనవమి అలా ఒకటని కాదు, ఇండిపెండెన్స్ డే అన్నీ సెలబ్రేట్ చేస్తారు. కానీ ఎక్కువ వాళ్ళే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, మన వాళ్ళు తక్కువ పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ఏమో ఇక్కడ పిల్లలతో కొట్టిపిస్తున్నారు ఒట్టి. ఇప్పుడు కూడా నా గొంతు అలాగే ఉంది, కానీ ఈ వీడియోస్ పెట్టడం లేట్ అయిపోతుందని వాయిస్ ఇస్తూ ఉన్నాను. చిన్న చిన్న పిల్లలతో కొట్టిపిస్తున్నారు. వాళ్ళు కొంచెం కిందకి డౌన్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి లోపల పైకి ఎక్కిస్తుంది. చిన్న చిన్న పిల్లలు కదా, కొట్టలేరు. ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు పిల్లల్ని. ఆ చిన్న పాప 2-3 times ట్రై చేసింది, పాపం తగలేదు. తర్వాత ఇంకో బాబు వచ్చాడు, ఆ బాబు కూడా తగలేదు. ఆ చిన్న పాప వెళ్తుంది కదా, తనకు అందదని అక్కడున్న ఒక అన్న ఎత్తుకొని తన దగ్గర కొట్టిపిస్తున్నాడు. అలా అక్కడున్న పిల్లలందరూ 1 by 1 వెళ్ళి అలా ఒకసారి అలా కొట్టిపిచ్చి వదిలిస్తున్నారు. ఎందుకంటే టైం అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 7:30 అట్లా అయిపోయింది. తర్వాత లడ్డు వేలం పాట, ఇంకా వినాయకుడి నిమజ్జనం అదంతా ఉంది కదా, అందుకని తొందరగా అట్లా చేపించేస్తున్నారు. తర్వాత ఏమో లేడీస్ కూడా పిలుస్తూ ఉన్నారు, రండి అని చెప్పి. మేము దూరంగా ఉన్నాము, ఇక్కడ ఉన్నారు కదా నార్త్ వాళ్ళు, వాళ్ళందరినీ పిలుస్తూ ఉన్నారు. నెక్స్ట్ జెంట్స్ అయిపోయారు, కిడ్స్ అయిపోయారు, ఇంకా లేడీస్ కొట్టండి అని చెప్పి. తర్వాత వాళ్ళు ఎవరో రానట్లున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. అది పగిలిపోయింది, ఎవరో ఒక బాబు కొట్టేశారు. ప్రిపేర్ చేస్తున్నారు నెక్స్ట్ కొట్టాలని చెప్పి, లేడీస్ ఎవరైనా కొట్టాలని చెప్పి. ఆ లోపల వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటే కానీ ఎవరో ఒక పెద్ద అబ్బాయి వచ్చి దాన్ని కట్టితే ఇలా అన్నాడు, అది పగిలిపోయింది. తర్వాత ఇదేమో లడ్డు వేలం పాట వేశారు. అక్కడ ప్రైజెస్ ఉన్నాయి కదా, అవన్నీ గేమ్స్ పెట్టారట పిల్లలకి. అందులో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వాలని చెప్పి ఆ ప్రైజెస్ అన్నీ తీసుకొచ్చారు. అండ్ ఇదేమో లడ్డు వేలం పాటలు వేస్తున్నారు. 3 లడ్డులు పెట్టారట. ఏమో మేము ఫస్ట్ డేనే వెళ్ళిపోయి, వినాయక చవితి రోజు ఊరికి వెళ్ళిపోవడం వల్ల మేము చూడలేదు. ఒక్క లడ్డే చూసాము ఆ రోజు వినాయకుడి చేతిలో. అవి 2 మళ్ళీ పెట్టారు, ఎట్లో మరి తెలియదు. 3 లడ్లు ఉన్నాయట, అవి వేలం పాట అయింది. తర్వాత ఏమో ఎదుగోండి నిమజ్జనం. ఇది నిమజ్జనం అప్పుడు ఊరేగింపు చేస్తారు కదా, ఆ ఊరేగింపు అప్పుడు డ్యాన్సులు పిచ్చిగా డ్యాన్స్ వేసారు అందరూ. ఇలా దేవుడి చుట్టూ తిరుగుతూ, ఊరేగింపు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్లు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా మనకంటే కూడా వీళ్ళే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటారు ఇలాంటి విషయాలు. ఇలా డ్యాన్సెస్ మన వాళ్ళు కూడా ఉంటారు, కానీ కొంచెం మొహమాటం ఎక్కువ అట్లా ఉంటారు కదా. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ఫెస్టివల్స్ ఏవైనా కూడా. ఇక్కడ ఏ ఫెస్టివల్స్ అయినా కూడా వీళ్ళే బాగా
యాక్టివ్గా ఉంటారు. వాళ్ళే గ్రూప్ ఉంటారు కదా. ఇక్కడ వచ్చేసి నాటు స్టెప్ వేస్తున్నారు అందరూ, బాయ్స్ అండ్ జెంట్స్ అండ్ ఉమెన్స్ చాలా బాగా వేస్తున్నారు. అంటే వాళ్ళే ఉంటారు. ఇది వచ్చేసి హైదరాబాద్ అనమాట. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను హైదరాబాద్కి. ఇయర్ వెళ్ళలేదు ఎందుకంటే ఊరు వెళ్ళాం మేము. ఊరు వెళ్ళడం వల్ల వెళ్ళలేకపోయాను. మా ఫ్రెండ్ వెళ్ళుంటే తను క్లిప్పింగ్ తీసి నాకు షేర్ చేసింది. నిజంగా ఎవ్రీ ఇయర్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా హైదరాబాద్లో. అంత ఫేమస్ హైదరాబాద్లో హైదరాబాద్ వినాయకుడు. ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.